రైట్గా బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ కీలక భేటీ అయ్యారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, తాజా వివాదాలపై ఖర్గేతో కొండా సురేఖ చర్చించినట్లు సమాచారం. సుమారు గంట పాటు సమావేశం సాగిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని మరికొద్ది గంటల్లో హైదరాబాద్ కు చేరుకోనున్న తరుణంలో ఈ భేటీ జరగడం రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఖర్గేతో సురేఖ ఏం మాట్లాడారు? తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలకు ఈ భేటీ సంకేతమా అనే చర్చ నడుస్తోంది. రైట్గా బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ కీలక భేటీ అయ్యారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, తాజా వివాదాలపై ఖర్గేతో కొండా సురేఖ చర్చించినట్లు సమాచారం. సుమారు గంట పాటు సమావేశం సాగిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని మరికొద్ది గంటల్లో హైదరాబాద్ కు చేరుకోనున్న తరుణంలో ఈ భేటీ జరగటం రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఖర్గేతో సురేఖ ఏం మాట్లాడారు? తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలకు ఈ భేటీ సంకేతమా అనే చర్చ నడుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ కిరణ్. బ్రహ్మణి, అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఖర్గేతో కొండా సురేఖ భేటీపై మొదలు ఏంటనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వేడి రగులుతున్నటువంటి నేపథ్యంలో ఆ వేడి ఇప్పుడు బెంగళూరుకు చేరినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కీలక భేటీ కావడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. బెంగళూరులో ఖర్గేతో సుమారు గంట పాటు సురేఖ సమావేశమైనట్టు సమాచారం అంతా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, కొండా కుటుంబం చుట్టూ కొనసాగుతున్న వివాదాలు కావచ్చు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారం కావచ్చు, తనపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటువంటి అంశాలపై కూడా ఖర్గేతో సురేఖ చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ భేటీకి మరో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని కాసేపట్లో హైదరాబాద్ కు తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే సురేఖ నేరుగా కాంగ్రెస్ అగ్రనేతను కలవడం కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతుందని చెప్పొచ్చు. ఇటీవల కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. అదే ఆ వ్యాఖ్యలపై కూడా పార్టీ ఎమ్మెల్యేలు కూడా సైతం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహార క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక చర్చ తెలంగాణలో ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత కొండా సురేఖ సంబంధించి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం జరిగింది. మంత్రి పదవి బర్తరఫ్ చేయడంతో పాటు ఆమెని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ కూడా ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా ఖర్గేతో కొండా సురేఖ భేటీ కావడం మరింత ఆసక్తిని పెంచుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఆ ఖర్గేతో ఆమె ఏం మాట్లాడారు, ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చాయనేది కూడా ఇంకా సస్పెన్స్ గా మారినప్పటికీ కూడా కొండా సురేఖ వ్యవహారం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఈ వ్యవహారంపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అంటే కొండా సురేఖ సంబంధించి ఆమెకు ఆల్రెడీ అంతమందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఆ షోకాజ్ నోటీస్ సంబంధించి మళ్ళీ ఆమె వివరణ ఇవ్వడం, ఆ వివరణకు సంబంధించి అధిష్టానం పెద్దగా పొందనే లేని వివరణ అంటూ కూడా కొట్టిపారేయడం వంటి అంశాలకు సంబంధించి కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా కొంత దూకుడు పెంచినట్టే కనిపించింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎమ్మెల్యేలు దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కొండా సురేఖకు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టడం వంటి అంశాలు కూడా కొంత చర్చనీయాంశంగా మారినాయని కూడా చెప్పొచ్చు. ఆమె ఆ తర్వాత స్పందిస్తూ ఎవరైతే తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీకి కూడా ఒక లేఖ రాసినట్టుగా కొండా సురేఖ సంబంధించి చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశాలు ఏమైనటువంటి తెరపైకి వస్తాయా?
అంతకుముందు కూడా కొండా సురేఖ కూడా చాలా సార్లు కూడా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరులు కొండల్ రెడ్డి, తిరుమల రెడ్డి వీరందరూ కూడా భూదందాలు, అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి అంశాలకు సంబంధించి కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి అంశాలను కూడా ఖర్గేకు వివరించారా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఖర్గేతో ఏం మాట్లాడారు, ఇటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చారు, మంత్రి పదవి విషయంలో సంబంధించి ఎటువంటి ప్రస్తావన వచ్చింది అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పొచ్చు. మరి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం సంబంధించి మరోసారి తీసుకొని కూడా క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మళ్ళీ ఆ నివేదికను హైకమాండ్ కు పంపిస్తారా, మళ్ళీ హైకమాండ్ సూచన ప్రకారం ఆమెపై ఏమైనా చర్యలు తీసుకుంటారని కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. బ్రహ్మణి అయితే కిరణ్, రాష్ట్ర నాయకుల అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా ఆ అపాయింట్మెంట్ లభించకపోవడంతోనే ఖర్గేను కలిసింది కొండా సురేఖ అనేది కూడా ఒక వాదనగా కనిపిస్తుంది. ఏమంటారు కిరణ్? అయితే ఎప్పుడైతే ప్రచారం జరిగిందో, కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఏంటంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు, ఆ తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి నేపథ్యంలో ఆమె హుటాహుటిన అగ్రనేత ఖర్గేను కలవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె ఇంకా ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎవరెవరు అపాయింట్మెంట్ కు నిరాకరించారు అనేది పక్కన పెడితే అగ్రనేత ఖర్గేతో భేటీ కావడం ఒక పెద్ద చర్చకే దారి తీసిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ హైకమాండ్ కు చేరుతున్నాయి. అయినప్పటికీ కూడా సురేఖకు గంట సమయం ఇచ్చారంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొండా సురేఖకు మొదటి నుంచి సోనియా గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉండేవారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమెతో పాటు రాహుల్ గాంధీతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా ఎప్పటి నుంచో సాగుతుంది. ఎందుకంటే అంతకుముందుకు ఆమె మంత్రిగా పనిచేశారు, చాలా సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొండా కుటుంబం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారికి కొండా కుటుంబానికి ఉన్నటువంటి పేరు సంబంధించి కావచ్చు, వారి పేరు ప్రఖ్యాతలు కావచ్చు, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇవన్నీ తెలుసు అనేటువంటి ప్రచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఖర్గేకి సంబంధించినటువంటి భేటీ కావడం కూడా ఒకంత చర్చకు దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆమె అపాయింట్మెంట్ కోరగానే ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం, అపాయింట్మెంట్ సంబంధించి ఆమె వెళ్ళగానే గంట సేపు ఆమెతో చర్చించడం వంటి అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆమెకు ప్రియారిటీ ఇస్తున్నట్టే కూడా కొంత కనబడతా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, వారు తమ్ముళ్ళు షాడో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి అంశాలను మొత్తం కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే అంతకుముందుకు తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి దక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి అక్కడ వారిని బెదిరించినటువంటి అంశాలు కావచ్చు, తాజాగా జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది, వివరణ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు వారు ఎందుకు అలాంటి కామెంట్ చేయవలసి వచ్చింది, ఎందుకు వారు ఆ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది, ఎందుకు పరిటాల సభకు డుమ్మా కొట్టవలసి వచ్చింది వంటి అంశాలను కూడా మొత్తం ఇక్కడ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు పాలక మండలి సభ్యుల నియామకం సంబంధించి ఆమెకు తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఖర్గేకు వివరించినట్టుగా తెలుస్తోంది. అంతకు ముందుకు మేడారు సమ్మక్క సారక్క సంబంధించినటువంటి అక్కడ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అక్కడ ఆమెకు తెలియకుండానే కాంట్రాక్ట్ మరొకరు ఇవ్వడం, ఆమెకు తెలియకుండానే వ్యవహారం మొత్తం నడపడం వంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఇవి కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా కొంతమంది షాడో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అతని అనుచరులకు సంబంధించి కావచ్చు, టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, ఏపీ సంబంధించినటువంటి కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొండా సురేఖపై సంబంధించి చాలా అవినీతి అక్రమాల వ్యవహారాలు కూడా వారు అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఫిర్యాదులకు సంబంధించి మొత్తం కూడా ఆమె వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీలో సంబంధించి ఏం జరుగుతుందనేటువంటి అంశాలపై కూడా పూస గుచ్చినట్టు కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది.
పాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను మొత్తం కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఆ అంశాలకు సంబంధించి మొత్తం కూడా లేఖ రాసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ అంశాలను పరిగణలోకి అధిష్టానం తీసుకుంటుందా, లేకుంటే అధిష్టానం సంబంధించి ఎటువంటి అంటే ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదికను పరిగణలోకి తీసుకొని కూడా కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఈ పరిస్థితులు మొత్తం చక్కదిద్దేలా కూడా కిరణ్, కొండా సురేఖను అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం పిలిచిందా, లేకుంటే కొండా సురేఖని అపాయింట్మెంట్ కోరి అన్ని అంటే ఎందుకంటే రేవంత్ రేపు వస్తున్నారు, పర్యటన నుంచి వస్తున్నారు, బర్తరఫ్ చేస్తారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఆ బర్తరఫ్ చేస్తారు అనే ఉద్దేశంతోనే తను వెళ్లి అక్కడ కలిసి వివరణ ఇచ్చుకుందా, ఎలా చూడాలంటారు కిరణ్? అయితే వాస్తవానికి కొండ కుటుంబం అయితే చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీ వెళ్ళడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వంటి అంశాలు జరిగాయి. కానీ మొదటి నుంచి కూడా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటిది కూడా ఎప్పటి నుంచో ప్రచారం. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కొండ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయాల్లో వారు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. అంటే పరకాలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించి కూడా వారి అనుచర వర్గం కూడా బాగానే ఉంది. అంటే అటువంటి నాయకులకు సంబంధించి సీనియారిటీని బట్టి కూడా అక్కడ అగ్రనేతలంతా కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రాకముందే వీళ్ళు అక్కడికి వెయ్యి కలవడం కూడా ఒకంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. కానీ కొండ వర్గీయులు మాత్రం చెప్తున్న వర్షన్ ప్రకారం, వారు లీకులు ఇస్తున్నటువంటి ప్రకారం కూడా ఖర్గేతో జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా కొన్ని లీకులు ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఖర్గే చాలా ప్రాధాన్యత ఇచ్చారు అన్నట్టు భేటీకి సంబంధించి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె అపాయింట్మెంట్ కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. చాలా కీలకమైనటువంటి అంశాలు మొత్తం కూడా భేటీలో చర్చకు వచ్చాయనేటువంటి కొన్ని లీకులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి, టీడీపీ నుంచి వచ్చినటువంటి వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత సంబంధించి చాలా కీలక విషయాలన్నీ కూడా ఖర్గేతో ఆమె చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి దందాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు బెదిరింపులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మరికొంతమంది అగ్రనేతలు కూడా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినప్పటికీ కూడా రేపు హైదరాబాద్ కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నిజంగా ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా, లేకుంటే ఏకంగా పార్టీ నుంచే సాగనంపుతారా, ఒకవేళ ఇదే జరిగితే కొండా ఫ్యామిలీ ఏం చేయబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. బ్రహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొండా సురేఖిత కలిశారు. మధ్యాహ్నం బెంగళూరులో ఖర్గేతో గంట పాటు భేటీయారు. ఈ భేటీలో ఏం మాట్లాడారు, ఈ గంట పాటు ఏ అంశాలపై చర్చించారు అనేది కూడా పూర్తిగా తెలియాల్సింది. అయితే ఇటీవల పరిణామాలకు సంబంధించి అన్ని వివరాలను డీటెయిల్ గా కొండా సురేఖ ఖర్గేకు వివరించినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గేతో సురేఖ అసలు ఏం మాట్లాడారు, లండన్ పర్యటన ముగించుకుని కూడా రేవంత్ రేపు హైదరాబాద్ కి రానున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతుంది, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కీలక పరిణామంకి ఈ భేటీ సంకేతం కాగబోతుందా, రేపు భవితవ్యం తేలబోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అప్డేట్స్ కంటిన్యూ